motion in a plane, 2D motion. The best examples for two-dimensional motion are projectile motion and circular motion. Now we will discuss projectile motion. Projectile motion. Any body projected into air with an angle other than 90 degrees horizontal near the surface of earth. Near the surface of earth is called projectile motion. If you take a look, reference diagram draw చేద్దాం. Observe Cartesian coordinate system, x-axis and y-axis. Suppose there is a projectile or any body projected angle theta made with a horizontal. It is moving with a speed v, projected with a speed v, so that it is taking the path like this. ఈ path ని ఏమంటామంటే parabolic path అంటారు. ఓకే, ఈ విధమైన path తీసుకుంటుంది. ఇప్పుడు projectile motion మనకి 2-dimensional motion అవుతుంది. Means we are going to study speed, velocity, acceleration of this projectile along x direction or horizontal and along vertical or y direction. So మనం at any instant x axis పరంగా y axis పరంగా ఈ projectile motion ని స్టడీ చేయాలి. ఓకేనా? దీనికోసమని ఇప్పుడు ఒక బాడీని u స్పీడ్తో పర్టికులర్ డైరెక్షన్లో త్రో చేసాం. సో స్పీడ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. ఇప్పుడు నేను వెలాసిటీ అంటే వెక్టార్ క్వాంటిటీ కాబట్టి 2-dimensionalగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ స్ప్లిట్ యూ ఇంటూ 2 కాంపోనెంట్స్, ఎలా స్ప్లిట్ చేస్తాం? స్ప్లిట్ చేయాలంటే మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వేషన్ కావాలి. సో ఇక్కడ నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయొచ్చు. వై యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో కన్సిడర్ దిస్ ఈజ్ ఏ ఆరిజిన్, ఓ ఈజ్ ద ఆరిజిన్. ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దిస్ ఈజ్ అ హారిజెంటల్ ఆర్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఐ విల్ ట్రీట్ దిస్ యాజ్ యూ సఫిక్స్ ఎక్స్ అంటాను. సో వర్టికల్ వై యాక్సిస్ ప్యారలల్గా డ్రా చేసిన లైన్ యూ సఫిక్స్ వైగా ట్రీట్ చేస్తాం. సో ఈ లైన్ సేమ్ ప్యారలల్ లైన్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ట్రైగనోమెట్రిక్ రేషియోస్ డ్రా చేసుకోండి. సైన్ థీటా అంటే ఏంటి? మనకి ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ మీన్స్ యువై డివైడెడ్ బై హైపోటెనస్ ఈస్ యూ. ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. సైన్ థీటా డివిజన్లో ఏమీ లేకపోతే 1 ఉంది అనుకోవచ్చు. యువై ఇంటూ 1 యూ సఫిక్స్ వై అవుతుంది. యూ ఇంటూ సైన్ థీటా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే యూ ఇంటూ సైన్ థీటా యూ సైన్ థీటా అవుతుంది. మీన్స్ వేర్ యువై ఈజ్ యూ సైన్ థీటా. ద కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అలాంగ్ వర్టికల్ అలాంగ్ వై యాక్సిస్. అండర్స్టాండ్? సిమిలర్లీ ఇఫ్ ఐ రైట్ కాస్ థీటా రాయండి. కాస్ థీటా రాస్తే సేమ్ ఈ ట్రయాంగిల్ నుంచి adjacent by hypotenuse కదా. what is the cos theta formula? adjacent ux divided by hypotenuse u. మళ్ళీ ఇక్కడ నథింగ్ ఈజ్ దేర్ కాబట్టి డినామినేటర్లో 1 ఉంది అనుకోవచ్చు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ux ఇంటూ 1 ux అవుతుంది. దట్ ఈక్వల్ టు u ఇంటూ కాస్ థీటా, ఇట్ బికమ్ u కాస్ థీటా. అర్థమైందా? అంటే ఈ వెలాసిటీని, ప్రొజెక్టైల్ యొక్క వెలాసిటీని మనం 2-dimensionలో డిస్కస్ చేయాలి కాబట్టి సో రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి రిజాల్వ్ చేస్తాం. వేర్ యూఎక్స్ ఈజ్ మనకి యూ కాస్ థీటా అయింది. వేర్ యూవై ఈజ్ యూ సైన్ థీటా. దిస్ సైడ్ దిస్ ఈజ్ యూ సైన్ థీటా. దట్ ఈజ్ యూవై. ప్యారలల్ లైన్స్ ఈక్వల్ కాబట్టి యూ సైన్ థీటా అవుతుంది. ఇప్పుడు వెలాసిటీ వెక్టార్ అట్ పొజిషన్ ఓ అంటే ఇనిషియల్లీ ఓ దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి ప్రొజెక్టైల్. సో ఇక్కడ నేను వెలాసిటీ వెక్టార్ రిప్రజెంటేషన్ రాస్తాను. వెలాసిటీ ఎట్ ఓ ఈజ్ ఈక్వల్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ ఐడియా ఉంది కదా. సో అదేవిధంగా ఇక్కడ వెలాసిటీ వెక్టర్ ఉంది. సో వి ఎట్ ఓ ఈజ్ ఈక్వల్ టు యూఎక్స్ ఐ క్యాప్ ప్లస్ యూవై జే క్యాప్ అవుతుంది. ఆర్ యూఎక్స్ అంటే ఏంటి? యూ కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. యూ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ యూ సైన్ థీటా క్యాప్ ఈజ్ వెలాసిటీ వెక్టర్ ఎట్ ఆరిజిన్. After some time, the projectile moving